ఆ ఛాన్స్ లేదనుకుంటా. రాములు గారు అన్నట్టు మీ పార్టీలో కూడా లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. అంతర్గత కలహాలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్య నాయకులకు మధ్య ఒకళ్ళకొకళ్ళకి పడట్లేదు. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో వార్తలు వస్తున్న పరిస్థితిలో రాజాసింగ్ గారైతే ఓపెన్‌గానే చెప్పేశారు. సరే మిగిలిన వాళ్ళంతా ఇంకా బయటకు అంతగా వచ్చి మాట్లాడనప్పటికీ రాజాసింగ్ గారైతే మాట్లాడారు. నిన్నటికి నిన్న కూడా ఆయన ఒక మాట అన్నారు. తనని సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయట పెడతాను. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందో అవన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాను. సస్పెండ్ చేయాలని కూడా నోటీసులు ఇవ్వాలనుకుంటే నోటీసులు కాదు ఏకంగా సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు ఆయన. ఎందుకు రాజాసింగ్ గారు అంత వినిపిస్తున్నారు అసమ్మతి అనేది ఒకటి. నిజంగానే పార్టీలో ఆయన చెప్తున్నట్టుగా ఏదో జరుగుతోందా? కాంగ్రెస్ నాయకులతో బీజేపీ ముఖ్య నాయకులు కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నారని ఆయన ఏవైతే కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారో వాటిలో ఎంతవరకు వాస్తవాలున్నాయి? ముందుగా ఏజోటీ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. జనరల్గా భారతీయ జనతా పార్టీ అంటేనే డిసిప్లైన్ పార్టీ, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీతో పోల్చుకున్నా బీఆర్ఎస్ పార్టీతో పోల్చుకున్నా మా దగ్గర కూడా కొంత బాధాకరమైనటువంటి విషయమే. ఒక పార్టీ పట్ల ఆయన అట్లా మాట్లాడడం, దాన్ని తీవ్రంగా ఖండించడం, గతంలో ఒక్కసారి ఆయన విషయంలో సీరియస్గా నోటీస్ చేయడం, నోటీస్ ఇస్తే కూడా ఆయన సస్పెండ్ చేయని మాట్లాడడం అంటే ఇలా వ్యక్తిగతమైనటువంటి కారణాలే తప్ప ఎక్కడ పార్టీ మీద భేదాభిప్రాయాలు వచ్చి కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా గమనించండి, రాజాసింగ్ గారు ఎప్పుడు మాట్లాడిన ఆయన వ్యక్తుల మీద ప్రస్తావించి మాట్లాడుతున్నాను, పార్టీ మీద విభేదించి మాట్లాడినటువంటి దాఖలాలు చాలా అరుదు. అసలు మాట్లాడలే కూడా ఆయన పార్టీ మీద కానీ ఎక్కడ ఏమైనా మాట్లాడితే కొంతమంది వ్యక్తుల మీదనే మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్తోని బీఆర్ఎస్తో పోల్చుకుంటే మాతో కంపేర్ చేస్తే మా దగ్గర చాలా 0.1% నష్టం జరిగిండొచ్చు పార్టీకి, లేదా మా దాంట్లో ఒక రాజాసింగ్ తప్ప ఇప్పటివరకు ఎవరూ మాట్లాడలేదు. అనేక మంది ఆ రోజు ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ కాడి నుంచి చూసుకుంటూ వచ్చిన ఎప్పుడో సీనియర్ నాయకులు అంతే అనేక మంది ఎప్పుడో అసలు ఊహించిన టైంలోనే దేశం మొత్తంలో 2 ఎంపీలు బీజేపీ గెలిస్తే ఒకటి తెలంగాణ నుంచి వరంగల్ నుంచి గెలిచినటువంటి అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఒక అస్తిత్వం కాపాడుకొని ఉన్నటువంటి పార్టీ. అనేక ప్రాంతాల్లో ఉన్నా కానీ టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి పార్టీకి నిరంతరం సేవ చేస్తున్నటువంటి కార్యకర్తలు లేదా నిరంతరం సేవ చేస్తున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో అనేక మంది ఉన్నారు. మీరు వేరే పార్టీలతో కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీలో గడికి అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సీజన్ రాగానే మారిపోయేటువంటి నాయకులు మా పార్టీలో ఉండరు. వేరే పార్టీలో మీరు కంపేర్ చేయండి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి చాలా మార్పులు చేర్పులు చాలా అది ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి. మా పార్టీలో ఆ సిద్ధాంతం లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. అయితే ఒకటి ధిక్కర స్వరణం మా పార్టీలో కూడా వినబడుతుందంటే కొంత విషయంలో మేము అది రాజాసింగ్ గారు మొదటి నుంచి కూడా ఆయన పూర్తి స్థాయి హిందూ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆయన ఐడియాలజీ తగ్గట్టు పార్టీ సిద్ధాంతాలకు కూడా లేదా పార్టీ లైన్కి కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉన్నా కానీ ఆయన కొంతమంది వ్యక్తుల మీద అందుకు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు పార్టీ విషయంలో ఆయన ముమ్మాటికి దాంట్లో ఏమాత్రం సందేహం లేనటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఇక ఏదో సందర్భం వచ్చినప్పుడు తప్ప కొన్నిసార్లు వారు విభేదిస్తున్నారు, దాన్ని కూడా మేము చింతిస్తున్నాం. కానీ కాంగ్రెస్తో పోలిస్తే మాది చాలా తక్కువ కదా. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి వారు వాళ్ళ అధిష్టానాన్నే లెక్క చేయలేదు. అధిష్టానం లెక్క మాకెక్కడ అధిష్టానం లేదు, ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ అంత వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్తే అదే అని వాళ్ళు పంపించిన లిస్టు కూడా చింపి డస్ట్బిన్ వేసి ఆయన సొంతంగా చేసినటువంటి దానికల్ అంటే కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేసుకుంటే మా విషయంలో చాలా కాంగ్రెస్లో ఒక్కటి కాదు, నేను 10 సంఖ్యల పేర్లు చెప్తాను. జగ్గారెడ్డి అనుకుందాము, అనేక మంది, ఒక్కరు కాదు 10 మొన్న పోయినటువంటి దానం నాగేందర్ అందరూ ఒకరని కాదు, చాలామంది చిన్న స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు అనేక మంది కాంగ్రెస్లో వాళ్ళ పార్టీ మీద, పార్టీ నాయకుల మీద, పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకుల మీద, ఈవెన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద కూడా మాట్లాడిన వ్యక్తులు కూడా ఉన్నారు. మళ్ళీ అదే పార్టీలో కొనసాగుతున్నారు, చేసారు. అదేందో వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. కానీ మాతో కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర చాలా అసలు ఊహించినంత స్థాయి. అట్లనే బీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నాం, బీఆర్ఎస్ పార్టీలో కూడా మాట్లాడినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, సస్పెండ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు సొంతంగా బిడ్డనే విభేదిస్తున్నటువంటి దాఖలాలు మనం అన్నీ చూస్తూ ఉన్నాం. అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే మా దగ్గర ఆ రకమైనటువంటి చర్యల్లో నష్టం జరిగే శాతం చాలా తక్కువ. దాన్ని కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో ఆలోచిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తీసుకుంటూ ఉంది. అనేక సందర్భాలు నిజంగా చెప్పాలనుకుంటే వేరే పార్టీలు ఉంటే ఇలా పరిస్థితి వేరుంటుండే. మా దగ్గర ఉన్న సిస్టమ్ ఏ స్థాయిలో ఉంది అని అంటే ఏదైనా అధిష్టానం ఏదైనా మాట అన్నది ఆ మాటకి అందరూ కింద నుంచి పై స్థాయి నాయకుల వరకు అందరూ కట్టుబడి ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాల్ని మనమే కాదు, ఆ రోజుల్లో ఉన్నటువంటి అనేక పార్టీ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఒకనొక సందర్భంలో కేసీఆర్ కూడా పార్టీ బీజేపీ పార్టీ సందర్భంలో వచ్చిన ఆయన కూడా గొప్ప చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఒకటే సరే పార్టీలో అంతర్గతంగా ఒకరి మీద ఒకరికి విభేదాలు ఉండడం, వ్యక్తి మీద ఉండేటువంటి విభేదాలు వేరు, పార్టీ మీద ఉండేటువంటి విభేదాలు వేరు. ఇలా నాయకుల్లో సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయింది. దానికి కారణం ఏంటంటే
ఒకరినొకరు వారి వ్యక్తిగత ఆలోచనని పార్టీ మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు పార్టీతో కొన్నిసార్లు దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు కొంత విభేదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆ జరిగేటువంటి విషయాలను అన్నీ కూడా చూస్తూ ఉంది. సరైన టైంలో అలాంటివి జరగకుండా చూసే ప్రయత్నం సిద్ధంగా ఉన్నది. అక్షయ్ గారు, పార్టీలన్నీ కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అసమ్మతిని మిగిలిన పార్టీలో పోల్చుకుంటే మా పార్టీలో తక్కువ అనేది మాట్లాడుతున్నారు. సరే, ఏదైనా కూడా ఆయా పార్టీల్లో సొంత పార్టీ నేతలు ఇలా విమర్శించడము లేకపోతే అసమ్మతి వినిపించడము అనేది ఆ పార్టీలకు కానీ ఆ నాయకులకు కానీ ఎంతవరకు మంచిదంటారు? ముందుగా నమస్తే యోయా టీవీ ప్రేక్షకులకు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మన మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి కూడా ఒక నమస్తే. అయితే మేడం చూస్తే కనుక అసలు కాంగ్రెస్